ముందుగా రాష్ట్ర పాలన గురించి చెప్పండి. ఎందుకంటే మారింది, ప్రజలు మార్పు కోరుకున్నారు, పరిపాలన మారింది కాబట్టి మార్పు గురించి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటారు? ప్రజలు చాలా రిలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే చాలా మార్పు జరుగుతుంది, ఇమ్మీడియట్గా మార్పు జరుగుతుందని చెప్పి అందరూ భావించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ఆ విధంగానే ఉండేది. రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాం మేము అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో అడుగు ముందుకేసి, మీరు ఎవరైతే రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, కట్టిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ కూడా తీసుకోండి, ఇచ్చే బాధ్యత మాది, రేపు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇట్లా అనేక రకమైన హామీలు ఇచ్చి, ఇటు యువతకు కానీ అందరికీ హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో 6 ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా పూర్తిగా మా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాల మీద తవ్వే కార్యక్రమాన్ని పెట్టిరు తప్ప ఈ ప్రజలకు పాలన నుంచి దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టలేదని వీళ్ళ ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు.